మనిషి పుట్టిన తర్వాత తన ప్రాణం చాలా విలువగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనిషి ఎదుగుతున్న కొద్దీ రకరకాలుగా అటు ఉద్యోగం కానీ, విద్య కానీ, లేకపోతే వృత్తిలో కానీ ఒక విధమైనటువంటి ప్రావీణ్యత సంపాదించిన తర్వాత ఒక కుటుంబం లేదంటే ఒక వ్యవస్థ ఆ మనిషి మీద ఆధారపడుతూ ఉంటుంది. అందుకని మనిషి సహజంగా చేసేటువంటి అనేక ప్రక్రియల్లో జాగ్రత్తగా ఉండటం, తన ప్రాణాలని తను కాపాడుకోవటం, ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. అంటే ఇవి ప్రాథమికమైనటువంటి ఈ విషయాల్ని మనిషి మర్చిపోయి ప్రవర్తించడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందుల నుంచి పుట్టిందే మనకి రోడ్డు ప్రమాదాలు. ఆ రోడ్డు ప్రమాదాల నుంచి ఒక విధమైనటువంటి జాగరూకత కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల అవసరం ఏమిటి, అసలు ఎందుకు ఇంత ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఈ విషయాలు తెలియచేయడానికి ఈరోజు ఉప రవాణా కమిషనర్ హనుమకొండ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మనం అసలు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం చేస్తున్నప్పటికీ కూడా ఇంకాను ఇలా చేయాల్సినటువంటి ఆగత్యం ఎందుకు ఏర్పడుతుంది? ఒక జాతీయ భద్రతా మాసోత్సవాలు అనేటువంటి చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? అయితే మన దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయే సంఖ్య పెరుగుతున్నది. ఇది ప్రపంచంలో నెంబర్ 1. అయితే ఇందులో మనం చెప్పుకున్నట్లయితే 2022లో ఇంక 23 స్టాటిస్టిక్స్ మనకు రాలేదు. 22లో 172,000 మంది చనిపోయారు. రోజుకు 460 మంది ఇంటి నుంచి బయటకు వెళ్ళి మరి ప్రాణాలతో మళ్ళీ ఇంటికి చేరుకోలేకపోతున్నారు. ఇదే కాకుండా దాదాపు 6 లక్షల వరకు గాయాలతో బాధపడుతున్నారు. కుటుంబంలో చనిపోతే ఎంత బాధ ఉంటుందో గాయాలతోటి మంచం పడుకుంటే బాగోగులు చూసుకోవడం కూడా అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. అయితే వీటన్నిటిని నివారించడానికి కొరకని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో రకాలుగా అవేర్నెస్ తీసుకురావడానికి మరి ఈ మాసోత్సవాలు కానీ వారోత్సవాలు కానీ జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి జనవరి 31 వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. మాసోత్సవాల నినాదం ఏంటంటే ఫర్వా, అంటే కేర్, జాగ్రత్త తీసుకోవాలనేది మాసోత్సవాల నినాదం. అయితే జాగ్రత్త ఎందులో తీసుకోవాలనేది మనం చూసినట్టయితే మనకు ముఖ్యంగా 6 కారణాలు, అంటే అతివేగం కానీ, మద్యం తాగి వాహనం నడపడం కానీ, దృష్టి మరల్చి డ్రైవింగ్ చేయడం కానీ, అలసట వల్ల కానీ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘన చేయడం కానీ, ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయడం కానీ, వీటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. అంటే దాదాపు 80% ప్రమాదాలు ఈ కారణాల వల్లనే. అయితే ఈ ప్రమాదాలు జరగడానికి కారణాలు ఈ 6 కారణాలు అయితే, మరి ప్రమాదం జరిగినప్పుడు మనం తక్కువ గాయాలతో బయటపడాలంటే ఒకటేమో డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాన్ని నివారించవచ్చు. రెండవది హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు తక్కువ గాయాలతో బయటపడి ప్రాణాలను రక్షించుకోవచ్చు. అట్లే సీట్ బెల్ట్ ధరించడం, కారులో అయితే సీట్ బెల్ట్ ధరించడం వల్ల కూడా మనం తక్కువ గాయాలతో బయటపడవచ్చు. జాతీయ మాసోత్సవాల సందర్భంగా మన హన్మకొండ జిల్లాలో మరి ఈ 9 అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ 9 అంశాల మీద మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళను అందరినీ అతివేగంగా వెళ్ళను, మద్యం దాగి నడపను, ఇవన్నిటి కూడా ఓతు తీసుకోవడం, అలాగే స్కూళ్ళల్లో వెళ్ళి పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయడం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు ఏంటంటే 9 అంశాలు. దాంట్లో ప్రధానంగా అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కాకుండా ముందరగా తీసుకోవాల్సినటువంటి కొన్ని 6 అంశాల గురించి చెప్పారు. ఇప్పుడు మీరు వేగం అన్నారు. అంటే జనరల్గా వేగంగా వెళ్ళినట్లయితే ప్రమాదాలు జరుగుతాయనేటువంటి మనకు విషయం తెలుసు. అంటే ఇప్పుడు వేగంగా అంటే ఇప్పుడు వాహనాలని మనం తయారు చేసేటప్పుడే ఇన్ని కిలోమీటర్ల వేగంతో ఇవి వెడుతుంది అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో చెప్తుంటారు. అందుబాటులో వచ్చిన తర్వాత మనం చూస్తే ఇప్పుడు పిల్లాడికి చాక్లెట్ ఇచ్చి తినద్దు అనో, లేకపోతే సెల్ ఫోన్ ఇచ్చి మీరు వాడద్దు అంటో అది కుదరదు. ఈ సమన్వయం ఎలా చేసుకోవాలి? అంటే అసలు వేగం వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, మరి వేగవంతమైన వాహనాలు మనకు అందుబాటులో ఉండి వేగంగా నడపద్దు అన్నప్పుడు ఏ విధంగా ఆగుతుంది? అసలు దీనికి ఏం చెప్తారు? అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు మన స్పీడ్ ఉండాలి. వాహనం బాడీ కానీ అంత డిస్ట్రక్షన్ జరిగి అంత మనకు నష్టం జరుగుతుంది. అందుకని వేగం యొక్క ఈక్వేషన్ ఏంటంటే ½ కాన్స్టెంట్, m అంటే మాస్, వెలాసిటీ స్క్వేర్, అంటే వేగం ఎంత పెరుగుతుందో అంత స్క్వేర్ రేట్లో ఎనర్జీ పెరుగుతుంది. అందుకని 1% వేగం పెంచితే మనకు 3% యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. 4% ఫెటాలిటీ అంటే చనిపోయే పర్సంటేజ్ పెరుగుతుంది.
మితిమీరిన వేగంతో పోవద్దు. అండ్ ఒక వాహనం నిర్మించినప్పుడు ఏంటంటే సపోజ్ మనం ఓవర్టేక్ చేయాలి, దానికి తగినంత శక్తి కావాలి, వేగం కావాలి. ఇంజన్కు పవర్ ఉంటేనే మనం అక్కడ ఓవర్టేక్ చేయగలుగుతాం. అందుకని మన వేగ పరిమితి ఎంతైనా ఉంటుంది కార్కు. మరి మీరు చూసినట్టయితే కారు అడ్వర్టైజ్మెంట్లు కూడా 0 to 3 secondsలో 110 km/h రీచ్ అవుతుందని. అందుకని దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎంత ఎక్కువ వేగంతో పోతారో అంత అప్రమత్తంగా ఉండాలి. ప్లస్ ఏదైనా ప్రమాదం జరిగితే అంత డిస్ట్రక్షన్ అవుతుంది. రెండోది వేగంలో ఏంటంటే ఎక్కడైతే పెడెస్ట్రియన్స్ ఉంటారో అక్కడ 30 km/h వేగంతో వెళ్ళాలి. ఎక్కడైతే అంటే పెడెస్ట్రియన్ తోటి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది అనుకున్న అక్కడ 30 km/h వేగంతో వెళ్తే ఫెటాలిటీ జరిగే శాతం తక్కువ ఉంటుంది అన్నట్టు. 60 km/h 70 km. ఎడాన్ కొలిజన్ అంటే ఎదురుగా వాహనాలు వస్తున్నాయి, మనం ఎదురుగా పోతున్నాం. ఎడాన్ కొలిజన్ అయ్యే దగ్గర 60 km వేగంతో వెళ్ళినట్టయితే మనం వాళ్ళ ప్రమాదం జరిగినా కూడా ప్రాణం పోకుండా ఉండే పరిస్థితి 80-90% ఉంటుంది. ఇట్లా అట్లే సైడ్ కొలిజన్, సైడ్కి వెళ్ళి వచ్చే రోడ్డుకి వచ్చే గుద్దే ఛాన్స్ ఉంటుంది అనుకోండి. అక్కడ 50 km వేగంతో వెళ్తే మనిషికి ఏం కాకుండా ఉంటుంది. థ్రిల్లింగ్ అని అంటే ఎక్సైటింగ్గా ఉంటుంది. కానీ మీరు చెప్పినట్లు ఏమవుతుందంటే కంట్రోల్ చేసుకునేటువంటి సమర్థత అవకాశం ఉన్నట్లయితేనే వేగం ఉండాలంటారు మీరు. ఓవర్టేక్ చేయాల్సి వచ్చినప్పుడు పక్క వెహికల్ కంటే మనం ఎక్కువ వేగం వెళ్తేనే దాన్ని చేయగలుగుతాం. అయితేనండి ఇప్పుడు మీరు చెప్పిన సందర్భంలో హన్మకొండ జిల్లాలో ఎటువంటి ప్రదేశాల్లో ఈ వేగం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరిగినటువంటి రికార్డ్స్ మనకున్నాయి? ఎక్కువ అవకాశం మన హన్మకొండ జిల్లాలో అంటే ఎందుకంటే నేషనల్ హైవేస్ ఇప్పుడంతా టర్నింగ్లు అవి ఇవన్నీ తీసేశారు. చాలామంది అంటే ఇతర కారణాలు, వేగం ఒకటే కాకుండా వేగంకు ఇంకో కారణాలు మనం చివరిలో డిస్కస్ చేద్దాం. వేగంకు ఇతర కారణాలు తోడవడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. హన్మకొండ జిల్లాలో అయితే మన రోడ్లన్నీ చాలా బాగైనాయి, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. అయితే ట్రాఫిక్ కండిషన్స్ బట్టి సపోజ్ ఇప్పుడు మన హైవే ఉన్నది, పక్క నుంచి ఏదో సడన్గా ఒక రోడ్ వచ్చి కలుస్తుంది, కొద్దిగా మనం వేగం తగ్గించుకోవడం వల్ల మనం ఆపచ్చు. అటువంటి రోడ్లు కొన్ని ఉన్నాయి మన దగ్గర, సైడ్ రోడ్లు వచ్చే కలిసే పరిస్థితి. అక్కడ మనం వేగం తగ్గించిపోయినట్లయితే కొన్ని ప్రమాదాలు నివారించవచ్చు. అలాగే ఇంకా మనకు ఏదైతే మనం ఇప్పుడు అలసట వల్ల అంటున్నాం, దృష్టి మరల్చడం, ఇవన్నీ కూడా వేగంకు తోడై ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది. మీరు మంచి విషయం చెప్పారండి. అంటే ఇప్పుడు వేగంగా వెళ్ళినట్లయితే ఒక్కొక్కసారి ఆ ఊర్ల నుంచి మనకు వెళ్ళే రహదారులు ఆ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జరిగేటువంటి విషయాల వల్ల కూడా మనకి కనుచూపు మేరలో ఎటువంటి వాతావరణం అటు ఇటు ఉందనేది చూసి చేయాలి. తర్వాత మీరు చెప్పిన దాంట్లో రెండవ పాయింట్ మద్యం తాగి వాహనం నడపడం గురించి. ముందుగా చట్ట ప్రకారం మనం మద్యం తాగి వాహనం నడపడంలో మనకు సెక్షన్ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 185 ఏం చెప్తానంటే 30 mg/100 ml ఆఫ్ బ్లడ్. దానిలో 30 కంటే తక్కువ వచ్చినట్టయితే అది చట్ట ప్రకారం నేరం కాదు. 30 కంటే ఎబోవ్ వచ్చినప్పుడు నన్ను అడిగితే ఏంటంటే అసలు మద్యం సేవించకుండా ఉండడం బెస్ట్ బండి నడిపేది ఉంటే. అవునండి. బాడీలో మన పార్ట్స్ కంట్రోల్ లేనప్పుడు వెహికల్ని కంట్రోల్ చేయలేం. అందుకని మద్యం తాగిన తర్వాత అసలు బండి అనేది టచ్ చేయకూడదు. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మద్యం తాగిన వారు నడుపుతుంటే పక్కన కూర్చుండడం కూడా నేరమే. ఎందుకంటే మనం ప్రోత్సహిస్తున్నాం, అది కూడా చట్ట ప్రకారం నేరం. మద్యం తాగిన వారిని మనం ప్రోత్సహిస్తున్నాం పక్కన కూర్చొని. అందుకని దయచేసి ఏంటంటే మద్యం తాగినప్పుడు ఏదైనా హైర్ వెహికల్ తీసుకొని వెళ్ళడం కానీ, ఓకే పార్టీ చేసుకోండి, కాకపోతే ఒక ట్యాక్సీయో ఏదో తెప్పించుకొని వెళ్ళండి. అట్లా తాగి నడపడం వల్ల వీళ్ళు క్షేమంగానే ఉన్నారు కానీ ఇతరులు చనిపోవడం జరిగింది. అవునండి. మరి అందుకని దయచేసి తాగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు నడపకండి. మీ పక్కన ఎవరైనా తాగిన వాళ్ళు నడుపుతుంటే మీరు కంట్రోల్ చేయండి. ఓకే మీరు అక్కడ అనివార్య పరిస్థితుల్లో తాగినరు, ఆ వెహికల్ అక్కడే వదిలేస్తారండి, లేకుంటే డ్రైవర్ని హైర్ చేసుకోండి. ఈ మధ్యలో డ్రైవర్ కూడా దొరుకుతున్నారు. ఇంకొకటి అంటే ఫైనాన్షియల్గా కానీ ఇంకేదైనా కానీ చూసినట్టయితే మీరు ఎవరికో గుద్దిండి అనుకోండి, కుదిరితే అక్కడ ఫైనాన్షియల్గా ఎంత ఖర్చు అవుతుంది? అవును, వ్యక్తికి నష్టం అవుతుంది. ఆయన ఒకవేళ హాస్పిటల్ ఛార్జీలు పెట్టాల్సి వస్తుంది, మీరు ఆయనకి ఇంకేమైనా లాస్లు అయితే అవన్నీ కట్టాల్సి వస్తుంది. 1000 రూపాయలు డ్రైవర్కి ఇచ్చి డ్రైవర్ని తెప్పించుకొని వెళ్ళిపోతే శుభ్రంగా మనం క్షేమంగా గమ్యస్థానాలు చేరుకుంటాం, మనం క్షేమంగా ఉంటాం, అదర్. రెండోది పట్టుకున్నారు అనుకోండి, పట్టుకున్నారంటే ఫైన్ కట్టాలి, 10,000 రూపాయలు ఫైన్ కట్టాలి, కోర్టు చుట్టూ తిరగాలి, శిక్ష పడితే ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది దానికి. మరి ఇవన్నీ బదులు మన జాగ్రత్తలో మనం ఉంటే మనం ప్రమాదాన్ని నివారించవచ్చు, మనం జాగ్రత్తగా ఉండొచ్చు, ఇతరులు కూడా జాగ్రత్తగా ఉంటారు. శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన దాంట్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే
ఇప్పుడు ట్యాక్సీలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. హైరింగ్ ఇప్పుడు క్యాబ్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకి చిన్న చిన్న చోట్ల ప్రదేశాల్లో కూడా, చిన్న పట్టణాల్లో కూడా క్యాబ్స్ దొరుకుతున్నాయి. అలాంటప్పుడు మీరు చెప్పినట్లు ఏమిటంటే దాంతో పెడితే మహా అయితే ఒక 200 రూపాయలు అవుతుంది. ఇది అడిషనల్గా ఛార్జీ. దానివల్ల ఏమవుతుంది, ఒక పరువు, తర్వాత కుటుంబం, తర్వాత చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా నీట్గా ఉంటుంది. మీరు ఇంకొక మంచి విషయం చెప్పారండి. అంటే ఒక స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఒక వాహనాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి తెలివి, అక్కడ అలర్ట్నెస్ కూడా ఉండాలి. అది మద్యం సేవించినప్పుడు ఉండదు కాబట్టి అది ఇబ్బంది అవుతుందని చెప్పారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇది గమనించాలి. తర్వాత అండి, మీరు చెప్పిన పాయింట్లో మూడోది దృష్టి మరల్చి డ్రైవింగ్ చేయడం. అంటే అసలు ఎందుకు, అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా కానీ ఎదురుకుండా చూస్తూనే నడిపిస్తుంటారు కదా, అలర్ట్గానే ఉంటారు. పరిస్థితులు మారే, కొన్ని చేతుల్లోకి వచ్చేసిన తర్వాత అటువంటిది ఉండదు. అంటే మీరు అబ్జర్వ్ చేసేటువంటి, రెగ్యులర్గా చూసేటువంటి విషయాల్లో ఈ దృష్టి మరల్చి డ్రైవింగ్ చేసే విషయాల్లోకి ఏమేమి వస్తాయి? దాన్ని జనరల్గా మనం నార్మల్గా ఇంగ్లీష్లో డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ నుంచి, రోడ్డు మీద నుంచి ఇతర దిక్కులకు దృష్టి మరల్చడం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మొబైల్ ఫోన్ అనేది చాలా పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోయింది ఇప్పుడు. అవునండి. మొబైల్ ఫోన్లో 3 రకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకు. ఒకటి ఏంటంటే కంటితోటి చూస్తుంటాం, రెండోది మెసేజ్ కానీ, టెలిఫోన్ డైలింగ్ కానీ, నెంబర్లు టైప్ చేస్తుంటాం. మూడోది మనం టైప్ చేసినా మాట్లాడినా మన మైండ్ ఆలోచించాలి, ఏం టైప్ చేయాలా లేకుంటే ఏం మాట్లాడాలా అనేది. 3 రకాల డిస్ట్రాక్షన్స్ ఒక మొబైల్ ఫోన్లే ఉన్నాయి. అయితే అటు చూసినప్పుడు ఇంకొకటి, మనం నైట్ టైంలో ఎస్పెషల్లీ చూసినప్పుడు ఆ స్క్రీన్ చాలా బ్రైట్గా ఉంటుంది. కొంతసేపు అటు చూసి మనం రోడ్డుపై చూసే వరకు మన కళ్ళు అడ్జస్ట్ అయ్యే వరకు కొంతసేపు డిమ్గా అయి ఉంటాయి. మీరు చూడండి, ఆ టైంలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏదైనా జరగచ్చు. ఇవన్నీ డిస్ట్రాక్షన్ ఒక మొబైల్ ఫోన్ తోటి. రెండోది ఇన్ఫోటైన్మెంట్ వచ్చింది. అది కార్లో స్క్రీన్లో పాటలు రావడము, స్క్రీన్లో సినిమాలు చూడడము, ఇవన్నీ కూడా. ప్లస్ స్క్రీన్లో ఇంకా స్టేషన్స్ మార్చడము, ఇవన్నీ కూడా దానిలో వచ్చినాయి. అటు చూడడం, అది కూడా దృష్టి మారుస్తుంది. GPS పెట్టుకొని మనం ఏది డైరెక్షన్స్ చూస్తుంటాం. జనరల్గా డైరెక్షన్స్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏం చేయాలంటే డైరెక్షన్ పెట్టుకొని ఒకసారి రూట్ అంతా మనం చూసేసుకోవాలి. చూసేసుకున్నాక మనకు అది ఏ GPS అయినా ఏం చేస్తుందంటే ఒక 300 మీటర్స్ ముందో, 200 మీటర్స్ ముందో, ఆఫ్టర్ 400 మీటర్స్, 50 మీటర్స్ అని చెప్తుంటుంది. వాయిస్ మెసేజ్ వస్తుంటుంది. ఇక మనం అటు చూడాల్సిన అవసరం లేదు. అందుకని అదంతా ఒకసారి మనం చూసి ఫెమిరియలైజ్ అయిపోయి స్టార్ట్ కావాలి. కన్ఫ్యూజ్ అయిపోయి అటు చూసి కొద్దిసేపు అడే చూసే వరకు మనం డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం కొంతమందికి వాటర్ తాగడం, వాటర్ బాటిల్ తీసుకోవడానికి వంగడం, లేదంటే వెనుక చిన్నపిల్లలు కూర్చొని పోతుంటాం. చిన్నపిల్లలు ఇద్దరు కొట్లాడుకుంటుంటే మనం వెనుకకు తిరిగి డ్రైవింగ్ చేసుకుంటూ వెనుకకు తిరిగి చూస్తుంటాం. అవునండి. ఇవన్నీ లేకుంటే ఏదైనా వస్తువు కొరకు ఎత్తుకుతుంటాం. ఇవన్నీ కూడా డిస్ట్రాక్ట్. ఒకటి టేబుల్ మీద ఏదో పెట్టుకుంటాం. ఇవే కాకుండా రోడ్డు పైన జరిగే సంఘటనలు. అందుకని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకు, అంటే ఇవన్నిటికీ వర్తిస్తుంది. ఒకటి ముఖ్యంగా ఇంతకుముందు కూడా మనం డిస్కషన్లో చెప్పుకున్నాం, ప్రపంచంలో అత్యంత అలర్ట్గా ఉండాల్సిన వృత్తి డ్రైవర్ కంటే ఏది లేదు. ఎట్లా అంటే ఒక 100 కిలోమీటర్ల వేగంతో మనం వాహనం వెళ్తున్నాం. సడన్గా ఒక మనిషి ఎవరో కనబడ్డారు, మనం బ్రేక్ వేయాలనుకుంటాం. బ్రేక్ వేయాలనుకుంటే మనం యాక్సిలేటర్ మీదకి వెళ్ళి కాలు తీసి బ్రేక్ వేసే లోపల 40 మీటర్స్ వెళ్ళిపోతుంది. దీన్ని థింకింగ్ డిస్టెన్స్ అంటాం. ఆ లోపల ఆలోచించినాం, మనం ఏం చేయలేదు, జస్ట్ కాలు తీసి కాలు పెట్టేస్తాం. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ వేస్తాం. బ్రేక్ వేస్తే మళ్ళీ ఒక 80 మీటర్స్ వెళ్తుంది. దీన్ని బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. ఈ మొత్తాన్ని రెండును, ఈ 80 + 40 120 మీటర్స్ కంపల్సరీ 120 మీటర్స్ కావాలి మనకు. ఆ 120 మీటర్స్ కంటే ముందు చూసినట్లయితేనే మనం అక్కడ ఆ వ్యక్తికి కానీ దానికి కానీ గుద్దకుండా మనం ఆపగలుగుతాం. అదే మనం ఈ డిస్ట్రాక్షన్లో ఉన్నాం, ఎప్పుడైతే చూడాలనో చూడలేదు, ఒక 20 మీటర్స్ తర్వాత చూసినాం, గుద్దినాక 20 మీటర్స్ బయటకు వెళ్తాం. అందుకే మనం ప్రమాదాలు జరిగినప్పుడు గుద్దిన తర్వాత కొంత దూరం తీసుకెళ్ళిండు అంటారు. కొంత దూరం ఎట్లా తీసుకెళ్తుంది, ఇదే యాక్సిలేటర్ దొక్కుతారు. మనం చూస్తాం యాక్సిడెంట్ అయినప్పుడు అది బ్రేక్ దొక్కాలన్నా యాక్సిలేటర్ దొరికి. అయితే దీనిలో ఇందుకే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం డ్రైవింగ్ వృత్తిలో ఉంది. అందుకని దయచేసి డ్రైవింగ్ వృత్తిలో డిస్ట్రాక్షన్ ఉంది, ఫోన్లో మాట్లాడాలి, పక్కన ఆపుకొని మాట్లాడండి. ఇంకేదైనా డిస్ట్రాక్షన్ ఉంది దాని దిక్కు చూడకండి. చూడాలనుకుంటే వెళ్ళి ఎక్కడన్నా క్షేమంగా ప్లేస్లో ఆపి చూడండి. డ్రైవింగ్ నుంచి మాత్రం దృష్టి మరల్చకూడదు. అవునండి. తర్వాత మీరు చెప్పిన దాంట్లో అలసట వల్ల కూడా యాక్సిడెంట్స్ బాగా జరుగుతాయని చెప్తున్నారు. ఏ విధంగా అండి? అలసటకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పగలుగుతా అంటే, మనం మీటింగ్లోకి వెళ్తాం, మార్నింగ్ సెషన్ టెన్షన్గా ఉంటారు అంతా. లంచ్ తర్వాత సెషన్లో మీరు చూడండి, ఎట్టి పరిస్థితుల్లో 100 మంది ఉంటే 20 మంది మెడలు ఇట్లా పడిపోతుంటాయి. జస్ట్ బికాస్ దే డింట్ హ్యావ్ రెస్ట్, ప్రాపర్ రెస్ట్. అయితే అలసట వల్ల మనం నార్మల్గా ఏంటంటే
ఏదైనా మీటింగ్లలో చూసినట్టయితే మార్నింగ్ సెషన్ అందరూ అలర్ట్గా ఉంటారు. లంచ్ తర్వాత సెషన్లో చాలా 100లో 20 మంది అయినా మెడల్ ఇట్లా పడిపోతుంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళకి రెస్ట్ లేక ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ రెస్ట్ కోరుకుంటుంది. అలాగే సేమ్ సిమిలర్గా స్టీరింగ్ మీద కూర్చున్న తర్వాత మరి ఎక్కువసేపు డ్రైవ్ చేయడం వల్ల మనిషి అలసటకి మనకు అయితే కళ్ళు మూసుకుపోవడం కానీ, మనం ఆయుధింపులు అంటాం అవి రావడం కానీ, ఇవి మనకు తెలుస్తుంటుంది. అంటే మనకు నిద్ర వచ్చే సంకేతాలు ఇస్తుంటుంది బాడీ. అయినా కూడా మనము ఎక్కువ మట్టుగా ఇటువంటి యాక్సిడెంట్లు ఏంటంటే మనకు డెస్టినేషన్కు దగ్గర, అయ్యో ఇంకా 10 కిలోమీటర్లతో ఏరుతాం, 20 కిలోమీటర్లు అయితే ఏరుతాం, డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. చేస్తుంటారు. అంటే ఇంకో 10 నిమిషాల్లో అరగంటలో వెళ్ళిపోతాం కదా, ఆగటం ఎందుకు అని. అయితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇందుకు కారణాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే మనం ఏంటంటే డ్రైవర్కు ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే డ్రైవరే కదా కార్లో పడుకుంటాడు, నైట్ ఎప్పుడో ఏరుతాం మనం, కార్లో పడుకుంటాడు, వాళ్ళ దోమలు కొట్టి అది కొట్టి సరిగా నిద్ర పట్టది, తెల్లారి లేచి మనం పోదామంటాం. అట్లే డ్రైవర్ మనం ఎప్పుడైనా పోవాలనుకుంటే మనం 6 గంటలకు లేచి తయారవుతుండొచ్చు, డ్రైవర్ ఎక్కడ ఉంటాడు 5 గంటలకు లేచి తయారై రావాలి. ఏంటంటే డ్రైవర్కి ఏం చెప్తాం మనం, డ్రైవర్ వచ్చిన తర్వాత ఎన్నో పనులు చెప్తుంటాం. మనం ప్రయాణం చేసిపోతాం, ప్రయాణం 2 గంటలే కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవర్కు ఇది తీసుకురాపు అది తీసుకురాపు అది అని మనకంటే ఎక్కువ తిరుగుతూనే ఉంటాడు. అయిపోతుంది అంతేనండి. ఇప్పుడు కొన్ని రూట్స్లో చిన్న డైవర్షన్ అయిపోయిందంటే స్టీరింగ్ ఇటు తిప్పిపోయి అటు తిప్పితే అయిపోతుంది. తర్వాత మీరు చెప్పినట్లు శారీరకమైన అలసటే కాకుండా ఆ అలసట ఏర్పడినప్పుడు ఆలోచించే శక్తి కూడా ఉండదు. అందుకే ఏం చేయాలంటే ప్రతి 2 అవర్స్కి ఒకసారి మన జర్నీ ఆపుకొని కొంత రెస్ట్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే బాడీకి కూడా కొంత రెస్ట్ దొరుకుతుంది, మనకు ఫ్రెష్గా ఉంటాం. లాంగ్ జర్నీలు, చాలా లాంగ్ జర్నీలు చేసేది ఉంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఆపి చాయ్ తాగి ఫ్రెష్ అవ్వడము అదేదో. చాలా మంది అనుకుంటారు చాయ్ తాగితే నిద్రపోతుందని, తప్పు. రెస్ట్ ఒకటే మనకు నిద్రను తీసేస్తుంది. అట్లే డ్రంక్ అండ్ డ్రైవింగ్లో కూడా ఏదో ఆ టైం తర్వాతనే మత్తు దిగుతుంది. నిద్ర కూడా మత్తు లాంటిది, సేమ్. ఈ నిద్ర లేకపోవడం వల్ల కూడా రెండు కూడా ఈక్వల్. తర్వాత మీరు చెప్పినటువంటి విషయాల్లో ఈ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పారు. అంటే ముఖ్యంగా ఇలాంటి విషయాలు లోకల్గా మన హనుమకొండ విషయంలో చూసినట్లయితే మరి అంటే మేజర్ నగరం కాదు కాబట్టి, కానీ ఇక్కడ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉందంటారా? మనం చూసినట్టయితే చాలా మటుకు ఎక్కువ ప్లేస్లలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం. ఎందుకంటే అదర్ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయడు ఈ డైరెక్షన్లో బండి వస్తుంది, రైట్ ఆఫ్ వేలో పోతున్నారు, వాళ్ళకి సడన్గా అదర్ డైరెక్షన్ నుంచి వచ్చే వరకు కనబడది, కొన్ని సందర్భాల్లో కనబడది, గుద్దుకుంటుంది. అందుకని మేజర్ ఇది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంలో. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం మెయిన్ రోడ్కి ఎక్కుతామో, మెయిన్ రోడ్ మీద వెళ్ళే స్పీడ్ వాహనం మరి ఆయన బ్రేక్ వేసే వరకే గుద్దుకుంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సిగ్నల్ జంపింగ్ కూడా లాస్ట్ మినిట్లో రష్ అవుతుంటారు. అదర్ డైరెక్షన్లో వాళ్ళకు గ్రీన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. సిగ్నల్ దగ్గర జరిగే ప్రమాదాలు ఎక్కువ మట్టుకు మనకు ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు జరుగుతాయి. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బండ్లు ఆగి ఉంటాయి కాబట్టి, 1 కాదు 4-5 బండ్లు ఆగి ఉంటాయి. అప్పుడు కూడా జరిగిందంటే పెద్ద నష్టం అవుతుంది. అంటే అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 10 మంది 20 మంది మీదకి లారీలు దూసుకెళ్ళడము లేదా బస్సు దూసుకెళ్ళడము జరిగినాయి. కానీ అవి తక్కువ. ఎక్కువ మట్టుకు ఏంటంటే నైట్ పూటల్లో మనకు హైదరాబాద్లో కొన్ని యాక్సిడెంట్లు జరిగినాయి. ఒక యాక్సిడెంట్లో 4-5 ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చనిపోయారు. కార్ జంప్ చేయడం వల్ల, సిగ్నల్ జంప్ చేయడం వల్ల, ఒక ట్రక్ వచ్చి గుద్దుకోవడం వల్ల. ఇట్లా సిగ్నల్ జంపింగ్ అనేది కూడా పెద్ద, అట్లా ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఉల్లంఘన కిందకి వస్తాయి. ఓవర్ స్పీడ్ అనేది ట్రాఫిక్ ఉల్లంఘనే. ముఖ్యంగా మనకు కనబడేటి ఏంటంటే ఇవే. మనం కొన్ని సందర్భాల్లో యూటర్న్ తీసుకుంటాం, ఎక్కడైతే గ్యాప్ ఇన్ మీడియా ఉంటాం అది, ఆ యూటర్న్లు మాత్రం ప్రతి ఒక్కటి అది యాక్సిడెంట్. ఎలా అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ట్రాఫిక్ లేని సమయాలలో, నైట్ సమయాలలో, ట్రాఫిక్ తక్కువ ఉన్న సమయాలలో మెయిన్ రోడ్ మీద ఫుల్ స్పీడ్గా వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి రోడ్డు డివైడర్స్ మీద ఈ చెట్లు పెట్టడం వల్ల ఆ ఎదురుగుండా వచ్చేది కనిపించదు కాబట్టి మనం సడన్గా మనం తిప్పేస్తాం, అట్నుంచి స్పీడ్గా వచ్చేది కొట్టేయడానికి అవకాశం. ఎప్పుడైతే యూటర్న్ తీసుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే యూటర్న్ రైట్కి వచ్చేసి, రైట్కి కానీ మనం రైట్కి వచ్చేసి పూర్తి యూటర్న్ తీసుకునే ముందు ఏం చేయాలంటే ఆ మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ వస్తుందా మనకు, అంటే కన్సూప్ మేరలో ఏమైనా వాహనాలు ఉన్నాయా, ఒకవేళ అక్కడ టర్నింగ్ అది ఇది ఉన్నప్పుడు మనకు అట్లీస్ట్ సౌండ్ అని వినబడుతుంది చెవులకు. ఓకే, బండి సౌండ్, హార్న్ ఏదో, అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే మనం యూటర్న్ తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ మనం ఆ రైట్ మోస్ట్ లేన్లోకి వెళ్ళి తర్వాత లెఫ్ట్ లేన్లోకి వెళ్ళాలి.
మనం ఏం చేస్తాం యూటర్న్ తీసుకునేటప్పుడు ఇట్లా వైడ్గా తీసుకొని మధ్యలో లైన్కో ఆ లైన్కో పోతుంటాం. అవునండి. అంటే ఇంకా ముందరకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాల్సిన ఉన్నా కానీ మనం వెళ్ళటమే మనం లెఫ్ట్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. అట్లే కొన్ని సందర్భాలలో జంక్షన్ అయితే ఇటు నుంచి అటు చక్కగా వెళ్ళిపోతుంటాం. ఈ పక్కన ట్రాఫిక్ వస్తుందా చూడడం, ఆ పక్కన ట్రాఫిక్ వస్తుందా చూడడం, చక్కగా వెళ్ళిపోవడానికి ఎస్పెషల్లీ. అందుకని ఎప్పుడైనా మెయిన్ రోడ్ నుంచి కానీ ఎక్కేటప్పుడు కానీ యూటర్న్ తీసుకోవడప్పుడు కానీ స్లో చేసుకొని ట్రాఫిక్ లేనప్పుడు మనం తిప్పుకొని వెళ్ళినట్టయితే క్షేమంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలే. చాలా నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కూడా జరుగుతున్నాయి. అంటే ఒక సైడు మనకి గ్రీన్ వచ్చినప్పుడు ఈ పెడస్ట్రియన్స్ కూడా ఈ పాదచారులు కూడా సిగ్నల్ వేసినప్పుడే క్రాస్ చేయాలని చూస్తారండి. అంటే వీళ్ళందరూనేమో మళ్ళీ సిగ్నల్ పడిపోతుందేమో అని వెళ్ళిపోయే హడావిడిలో వీళ్ళు ఉంటారు. వీళ్ళు సిగ్నల్ పడినప్పుడే వీళ్ళు రోడ్ క్రాస్ చేయడానికి, అంటే ఆ సిగ్నల్ వైపు వెళ్ళేటువంటి వాహనాలను చూసుకోకుండా. అయితే జనరల్గా ఏం చేయాలంటే ఎప్పుడైతే సిగ్నల్ జంక్షన్ దగ్గర పెడెస్ట్రియన్ క్రాస్ చేయాలన్నా గ్రీన్ ఉన్నప్పుడే మనం దాటాల. గ్రీన్ ఉన్నప్పుడు మధ్యలో రోడ్డు పై నుంచి వాహనాలు వెళ్తుంటాయి, మనం రోడ్ ఎడ్జ్లో ఏదైతే ఉంటుందో పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఉంటుంది అక్కడ జిబ్రా క్రాసింగ్ అవి అటు నుంచి దాటాలి. అంతేగాని మనకు పర్పెండిక్యులర్గా ట్రాఫిక్ పోతున్నప్పుడు మనకు రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు దాటడానికి ప్రయత్నం చేయకూడదు. తర్వాత మీరు చెప్పిన దాంట్లో ఆరో విషయం ఏంటంటే ప్రమాదకరమైన డ్రైవింగ్. అంటే ఈ వేగానికిను ప్రమాదకరమైన డ్రైవింగ్కి తేడా ఉందంటారా? ఎస్, ప్రమాదకరమైన డ్రైవింగ్ అంటే అక్కడ పర్టికులర్ సిచ్యువేషన్లో 100 కిలోమీటర్ల పర్ అవర్ పోవడము, సిగ్నల్ జంప్ చేయడము, ఇవన్నీ కూడా ప్రమాదకరమైనవి. అందుకే ఏదైతే రూల్స్ పాటించి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం ట్రాఫిక్లో, అంటే ఎక్కువ మార్కెట్ ఏరియాకైనా పెడెస్ట్రియన్స్ చాలా మంది ఉంటారు, మెల్లమెల్లగా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ మనం స్పీడ్ ఎక్కువ పోతా అంటే అది కూడా ప్రమాదకరమైనది. అవునండి. ఇది ఇప్పుడు సడన్గా మనకి ఏం చేస్తుంటారంటే ఒక లైన్లో వెళ్తూ టక్కన పక్కకి తిప్పుతూ ఉంటారు. అంటే ఈ లైన్లోంచి పక్క లైన్లోకి టక్కన, అంటే మనకి ఆ లైన్స్ అనేది క్రాస్ మనకి ఇండియాలో ఎక్కువ అట్లా ఇది ఉండదు, మార్కింగ్ ఉండదు. కానీ బట్ ఒక పద్ధతిలో పెడుతూ సడన్గా పక్కకి తిప్పినప్పుడు కూడా అది ఇలాంటి ప్రమాదకరమైన డ్రైవింగ్లోకి వస్తుందంటారా? ఎగ్జాక్ట్లీ, ప్రమాదకరమైన డ్రైవింగ్. అట్లే సడన్గా రోడ్డు మీదకి రావడం కూడా ప్రమాదకరమైన డ్రైవింగ్. ఓకే. ప్రమాదకరమైన డ్రైవింగ్లో చాలా రకాలు ఉంటాయి మనకు. అందుకని ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా, నెమ్మదిగా ఇతరులను గౌరవించాలి. ఫస్ట్ ఇతరులను గౌరవించాలంటే ఇప్పుడు మనం రూల్స్ పాటించినప్పుడు ఆటోమేటిక్గా ఇతరులను గౌరవించినట్టు అవుతుంది. ఇప్పుడు రైట్ ఆఫ్ వే ఉంది, రైట్ ఆఫ్ వే వాళ్ళు వెళ్ళాలి ముందు, కానీ మనమే వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. అది ప్రమాదకరమైన డ్రైవింగ్. ఒకటి, ఇతరులను గౌరవిస్తలేము, అంటే వాళ్ళ రైట్ ఆఫ్ వేను మనం ఉల్లంఘిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రమాదకరమైన డ్రైవింగ్ కిందకే వస్తాయి. అవునండి, మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు. అంటే మనం లెఫ్ట్లో ఉండి రైట్కి తీసుకుంటానికి ట్రై చేస్తుంటాం, రైట్లో ఉండి లెఫ్ట్కి తీసుకుంటానికి ట్రై చేస్తాం. అంటే సిగ్నల్ దగ్గర మనం యూటర్న్ తీసుకునేటప్పుడు మనం లెఫ్ట్లో ఉండి రైట్కి తీసుకున్న, రైట్లో ఉండి లెఫ్ట్కి తీసుకున్న, అది కూడా ప్రమాదకరం. ఎందుకంటే స్ట్రేట్గా వచ్చే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, ముంగట టర్న్ తీసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయము. ఇంకోటి, సిగ్నల్ వేయకుండా మనం రైట్ తీసుకోవడం కానీ లెఫ్ట్ తీసుకోవడం కానీ, అంటే అది మన ఇండికేటర్ వేయకుండా రైటో లెఫ్ట్కో వెళ్ళాలి. మనం సిగ్నల్ వేసిన కొంతసేపు టైం ఇచ్చి వెనక వాహనదారుడు అడ్జస్ట్ అయిన తర్వాత మనం వెనక వాహనాలు లేవని, దగ్గరలో వాహనాలు లేవని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే రైట్కి కానీ లెఫ్ట్కి కానీ మూవ్ అవ్వాలి సిగ్నల్ ఇచ్చిన సైడ్. కానీ సిగ్నల్ వేయకుండా మనం మూవ్ అవ్వడం, లేకుంటే సిగ్నల్ ఆన్ చేసి వెంటనే మూవ్ అవ్వడం. చాలా సందర్భాలలో మనం రోడ్డు మీద కొట్లాటలు చూస్తుంటాం. నేను సిగ్నల్ ఇచ్చినా నువ్వు వచ్చి గుద్దినావు అంటాడు. సిగ్నల్ ఇచ్చినాక టైం ఇవ్వాలి మనం. కరెక్ట్. అంటే సఫిషియంట్ టైం ముందు నుంచే మన ఇండికేటర్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి, ఆ సిగ్నల్కి అడ్జస్ట్ అయిపోయి, మనకు అంత గ్యాప్ ఉండాలి కదా. ఆ గ్యాప్ లేకపోయేసరికి వచ్చి గుద్దేస్తాడు మనకు. వాళ్ళు ఏదైనా డిస్ట్రాక్షన్లో ఉంటే ఇంకెక్కువ పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. అందుకని ప్రమాదకరమైన డ్రైవింగ్లలో చాలా మనకు ఇవన్నీ కూడా ప్రమాదకరమైన డ్రైవింగ్లు వస్తాయి. అందుకని దయచేసి ఎప్పుడు కూడా రోడ్డు మీద ఉన్నాము అంటే కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత అండి, మీరు చెప్పిన దాంట్లో ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అన్నారు. అంటే అసలు డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏమిటండి? డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మనం ఆ తప్పును కప్పిపుచ్చి సరిదిద్దుకునేటట్లు ఉండాలి, క్షేమంగా ఉండేటట్టు. అంటే సపోజు ఎదుటి వాళ్ళు వెనుక టేల్ గేటింగ్ అంటాం. టేల్ గేటింగ్ అంటే మన వెనుకనే వస్తుంది బండి, వెనుకనే వస్తున్నాడు కాబట్టి మనం ఆయనను పోనీయాలి. ఓకే, అతనికి దారి ఇచ్చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే మనకు ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆయన వల్ల మనకు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు దారి ఇచ్చి మనం ఆ ప్రమాదం నుంచి బయటపడాలి. ఇది డిఫెన్స్ టెక్నిక్. ఇంకో డిఫెన్స్ ఏంటంటే,
నడిచిపోతున్నప్పుడు మనం జనరల్గా నార్మల్గా లెఫ్ట్ సైడ్కి నడిచిపోతాం. ఓకే, ఫుట్పాత్ ఎక్కడైతే లేదో అంటే ఎందుకంటే ఫుట్పాత్ ఉంటే వాహనాలు దాని మీదకి రావు కాబట్టి ప్రాబ్లం వస్తాయి, కాకపోతే కొద్దిగా సేఫ్ ఉంటుంది. ఎందుకంటే ఆ వాహనం పైకి ఎక్కొచ్చే వరకు కొద్దిగా మనం అలర్ట్ అయిపోతాం, టైం ఉంటుంది. ఇక్కడ ఫుట్పాత్ లేని దగ్గర ఏంటంటే మనం వెనకకి వచ్చి గుద్దిపోయేదాకా తెలియదు. చాలా మటుకు నైట్ టైంలో అయితే అవి. అందుకే మనకు ఈవినింగ్ 6 to 9 చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఓకే, 6 o'clock నుంచి 9 o'clock వరకు, అంటే 18 hours 21 hours మనకు కంట్రోల్ తప్పుతుంది. కాబట్టి మనం కంట్రోల్ తప్పినప్పుడు మనం అబ్జర్వ్ చేసి మన డిఫెన్సివ్ యాక్షన్గా మనం తప్పుకుంటాం పక్కకు. ఓకే, ఒక అడుగు పక్కకు వేసి అట్లే. దీనిలో ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనం చుట్టుపక్కల ప్రాంతాల గురించి తెలుసుకోవాలి, మన పక్కన ఏం జరుగుతుందని తెలుసుకుంటూ ఉండాలి. మనం ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయని అంటిసిపేట్ చేస్తుండాలి. డ్రైవింగ్ మీదనే ఫోకస్ ఉండాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ ఇవన్నీ ఎల్లప్పుడూ కాషియస్గా ఉండాలి. మనం సేఫ్గా పొజిషన్ చేసుకోవాలి మన వెహికల్స్. ఓకే, అట్లే రూల్స్ కూడా ఫాలో అవుతుండాలి. ఇవన్నీ కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్. అంటే ఇప్పుడు మనం డ్రైవింగ్ చేయటమే కాకుండా ఎదుటివారిని కూడా గమనిస్తూ ఉండాలి. అంటే ముందర వెనక అలా గమనించినట్లయితే అంటే వాళ్ళ బిహేవియర్, అంటే వాళ్ళు సడన్గా తిప్పుతున్నారా, లేకపోతే నెమ్మదిగా వెళ్తున్నారా, స్పీడ్గా వెళ్తున్నారా, లేకపోతే మనల్ని తొందర క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారా, ఇవన్నీ చూడాలి. ర్యాష్కి వెళ్తుండనుకోండి, ఆయన బోనియాలి మనం, లేకుంటే మనకే వచ్చి గుద్దుకుంటాడు. ఇక చివరిగా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, ఇక హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం అనేటువంటిది అది ఇంకా మనకి ప్రాణాలతో, అంటే మన శరీరంలో అన్ని అవయవాలు ఎలా ఉన్నాయో ఈ రెండు ఉండటం కూడా అంతే అవసరం. ఇవి ఏంటంటే మనకు ముఖ్యంగా ప్రమాదం జరగకుండా కాపాడేవి. ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో తక్కువ గాయాలతోటి బయటపడి ప్రాణాలు పోకుండా హెల్మెట్ మన హెడ్ ఇంజరీ కాకుండా కాపాడుతుంది. అట్లే సీట్ బెల్ట్, బాడీ కూడా. మనం సీట్ బెల్ట్ లేకుంటే ఏంటంటే మనం కూడా ఒక వస్తువులాగా బండిలో అటు ఇటు కొట్టుకోబడతాం. ఆ ఎనర్జీ డిసిపేషన్ అని చెప్పిన కదా, ఆ ఎనర్జీ డిసిపేట్ అయ్యేందుకు మనం ఇటు విసిరేయబడతాం, ఒక వస్తువులాగా. మన తలెళ్ళి గోడ కొట్టుకుంటుంది, తలెళ్ళి ఇంకొక ప్యాసింజర్ కొట్టుకుంటుంది. అందుకే మనం నలుగురం ఉంటే నలుగురు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. నలుగురు ఒక్కళ్ళు పెట్టుకోకుండా నలుగురు పెట్టుకున్నట్టే. ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలు ఇవేం చిన్న విషయాలు కదా, అంటే దీంట్లో ప్రతి ఒక్కటి మనకి తెలిసిన విషయాలే. అంటే మనం ఇదేది కూడా అతీతంగా ఉన్న విషయాలు, కొత్త విషయాలు కాదు. దీంట్లో మీరు చెప్పినటువంటి ఏవైతే 9 విషయాలు ఉన్నాయో ఈ 9 విషయాలు మనం నెగ్లెక్ట్ చేసేటువంటి విషయాలు. ఎగ్జాక్ట్లీ. అంటే మనకు అన్నీ తెలుసు, పూర్తి జ్ఞానం ఉంటుంది, దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తాం. మనం మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి మనమే చేసుకునేటువంటి ఒక డిస్ట్రాక్షన్. మీరు చెప్పినట్లు ఇటువంటిది కాకుండా మీరు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా ఇప్పుడు పదే మనం ఒక మంచి విషయాన్ని ఆచరించవలసిన విషయాన్ని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం ఇవి పాటించడం అనేటువంటిది, ఇది నాదే, ఇది నా కారే, లేకపోతే నా వెహికలే, లేకపోతే నా రోడ్డే, నా ఊరే అనేటువంటి భావన కాకుండా మనకి తెలియని పక్క వ్యక్తి మనకి ఒక రకమైనటువంటి హెచ్చరిక చేస్తున్నారని ఉండాలండి. అలా చేసినట్లయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ఇలాంటివన్నీ ఆచరించాలని కోరుకుందాం. చివరిగా ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, చెప్పండి. ఏంటంటే ఇక్కడ కూడా రోడ్డు భద్రతలో చాలామంది రోడ్లు బాగాలేవు, లేకుంటే ఇంకేదో వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు. వీళ్ళు అవన్నీ పక్కకి పెట్టి మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన ప్రాణం ఇతరుల ప్రాణాలు. కాబట్టి దయచేసి నేను విన్నవించుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 9 నియమాలు పాటించి మీరు సంతోషంగా, అంటే క్షేమంగా గమ్యస్థానాలకు చేరండి. ఇతరులను కూడా గమ్యస్థానాలు క్షేమంగా చేయడానికి సహకరించండి. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కదా, అలాగే ఈ ట్రాఫిక్లో కూడా మనం ఫస్ట్ ఎదుటివాడికి గౌరవం ఇవ్వాలి అనేది ముఖ్యమైన విషయం చెప్పారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్.